ఎందుకంటే దేవుని తేజస్సు మనలో ఉంది. అంటే మనలో ఏముంటాయి? సత్క్రియలు ధర్మకార్యాలు చేసేవి మనలో ఉంటే కనుక అటువంటి తేజస్సు మనలోనికి వస్తుంది. లేకపోతే మనలోకి సత్క్రియలు ధర్మకార్యాలు లేకపోతే మనలో అటువంటి తేజస్సు నివసించదు. అదేవిధంగా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలు చూసి మనుషులు కొనియాడునట్లు మన వెలుగును వారి ఎదుట ఏం చేయాలంటే ఇంకా ప్రకాశిస్తూ ఉండాలి. మనల్ని చూసినప్పుడు చీకటి వెళ్తుంది అని అనిపించుకోకూడదు. వెలుగు మనల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా అయ్యో ఎంత బాగున్నారో, ఎంత బాగా చక్కగా వాళ్ళు దేవుల్లో అభివృద్ధి చెందుతున్నారు అని మనుషులు మనల్ని చూసి ఏం చేయాలా? మన క్రియలను బట్టి మనల్ని కొనియాడాలి, ఘనపరచాలి. అప్పుడు వారి ఎదుట మన వెలుగు ప్రకాశిస్తుంది. ప్రియ సహోదరి, ద్వారక అయితే మూడవదిగా సత్క్రియలు ధర్మకార్యాలు చేయటం ద్వారా దేవునికి శిష్యురాలుగా చేయబడింది. మనం కూడా సత్క్రియలు ధర్మకార్యాలు చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిష్యురాలుగా చేయబడతాం. అదే